ఫ్రెండ్స్ ఇదే టెక్నో పోవా కర్వ్ 5G. ఇలా మనం టెక్నోలో గమనించింది ఏంటి అంటే ఈ పోవా సిరీస్లో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ తోటి ప్లస్ మంచి ప్రాసెసర్ తోటి 15,000 లోపు బడ్జెట్లో మొబైల్ని ఇస్తూ ఉంటారు. మరి దీన్ని కూడా అలానే ఇస్తారని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. మరి ఫటాఫట్ దీనికి ఉన్న ఈ సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని బ్రేక్ చేసి ఒకసారి మొబైల్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన మొబైల్. దీనిపైన స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మొబైల్ ఫస్ట్ టైం చేతిలో తీసుకున్న వెంటనే మనకు చాలా స్లిమ్గా లైట్ వెయిట్గా అనిపిస్తుంది. జనరల్గా మనకు చాలా బల్కీగా అనిపిస్తూ ఉంటాయి మనకు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చిన కారణంగా పోవా మొబైల్స్ అనేవి. ఇది మాత్రం స్లిమ్గా ఉంది. 144 హెర్ట్జ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుందని చెప్తున్నారు. అదే 7.4mm అల్ట్రా స్లిమ్ ఫోన్ అని చెప్పేసి అయితే దీన్ని చెప్పడం జరుగుతుంది. సో చూడడానికి బాగుంది మొబైల్. పై వైపు స్పీకర్ గిల్స్ నాయిస్ క్యాన్సిలేషన్, కింద వైపు స్పీకర్ గిల్స్ నాయిస్ క్యాన్సిలేషన్, టైప్ సి పోర్ట్, సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మన లోపల వైపు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు మనకు ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. 45 వాట్స్ ఛార్జర్ ఉంది. USB టు టైప్ సి కేబుల్ ఉంది. సో దీనిలో మనం 2 సిమ్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ ఆప్షన్ వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. మరి ఒకప్పుడు కర్వ్డ్ డిస్ప్లే ఫోన్స్ కావాలంటే చాలా ఎక్కువ డబ్బులు పే చేయాల్సి వచ్చేది. కాకపోతే ఇప్పుడు మనకు 15,000 బడ్జెట్లో కూడా చాలా స్లిమ్గా ఉండే ఫోన్స్ అయితే దొరుకుతున్నాయి. అయితే ఈ మొబైల్లో నాకు నచ్చిన ఇంకొక విషయం ఏంటి అంటే దీనిలో 5500 mAh బ్యాటరీ ఇచ్చారు. అయినా కూడా స్లిమ్గా ఉంది చూసారా. సో అది మంచి విషయం. సో దీనిలో HiOS చూడడానికి కనిపిస్తుంది. మరి ఇందులో ఉన్న థీమ్ అనేది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 15 తోటి వచ్చింది. యూఐలో కూడా నాకు ఇంప్రూవ్మెంట్ కనిపించింది. జనరల్గా నాకు టెక్నో మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే చాలా ఎక్కువ బ్లోట్వేర్స్ కనిపించేవి. సో ఈసారి నాకు ఎక్కువ బ్లోట్వేర్స్ కనిపించకుండా యూఐ అనేది క్లీన్గానే కనిపిస్తుంది. అయినా కూడా యూఐ అనేది ఇంకా కొంచెం పాలిష్డ్ ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మరి ప్రాసెసర్ గురించి మాట్లాడితే MediaTek Dimensity అల్టిమేట్ ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. సో మరి ప్రాసెసర్ అనేది మనం ఇంతకుముందు చాలా మొబైల్స్లో చూసాం. చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఎవరైతే గేమింగ్ చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకు కూడా బాగుంటుంది. హై FPSలో గేమింగ్ చేయొచ్చు. ఓవరాల్గా ఇప్పుడు ప్రజెంట్ మనం వాడినంతసేపు మాత్రం పర్ఫార్మెన్స్ అనేది బాగుంది. డే టు డే లైఫ్ యూజ్లో వేసుకునే పనులు అనేవి మనం ఆరాంగా దీనిలో అయితే చేసేయచ్చు. ఈ డిస్ప్లే గురించి మాట్లాడితే AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో మరి దీంతో కొన్ని వీడియోస్ని నేను ప్లే చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి. ఇక్కడ మనం వీడియో చూసేటప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. బెజిల్స్ అనేవి చాలా నామమాత్రంగా ఉన్నాయి. కర్వ్ డిస్ప్లే కారణంగా ఇంకా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కంటెంట్ అనేది. ప్లస్ స్టీరియో స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేసిన కారణంగా సౌండ్ కూడా లౌడ్గానే వినిపిస్తుంది. మరి వాడినంతసేపు అయితే నాకు మొబైల్ హీట్ అయినట్టు అనిపించలేదు. కూల్గానే ఉంది. ఫొటోస్ మాత్రం బాగానే క్యాప్చర్ చేసింది. ఇప్పుడు నేను ఇది తీసింది ఇండోర్లో. ఇప్పుడు అవుట్డోర్లో కూడా నేను మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను. పోర్ట్రేట్ కూడా బాగానే క్యాప్చర్ చేయగలిగింది. బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ ఇచ్చారు. సెల్ఫీ వచ్చేసి 13 మెగాపిక్సెల్ ఇచ్చారు. మంచి విషయం ఏంటి అంటే సెల్ఫీ క్యామ్ యూస్ చేసి బ్యాక్ క్యామ్ యూస్ చేసి 4K వీడియోస్ని 30 FPS అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మరి దీంతో క్యాప్చర్ చేసిన శాంపుల్స్ ప్లస్ వీడియోస్ని అయితే మీరు ఇక్కడ చూసేయండి. ఇంకో మంచి విషయం ఏంటి అంటే తక్కువ బడ్జెట్లోనే వీళ్ళు NFC కూడా ప్రొవైడ్ చేశారు. అయితే దీనిలో మనకు హ్యాప్టిక్స్ ఏవైతే ఉంటాయో అవి బాగానే రెస్పాండ్ అవుతున్నాయి. కానీ నాకు కొంచెం డిలే అనిపించింది మనం టైప్ చేసేటప్పుడు. డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్ కూడా దీనిలో ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఇది IP64 రేటింగ్ తోటి వస్తుంది. ఈ మధ్య కాలంలో 68 కూడా ఇస్తున్నారు. కాకపోతే దీనిలో కొన్ని మంచి ఫీచర్స్ ఇచ్చారు కాబట్టి మరి అక్కడ దాన్ని ఎగరగొట్టినట్టున్నారు. దీంతో పాటు ఈ మధ్య ఏ జమానా నడుస్తుంది కాబట్టి వీళ్ళ ఓన్ ఇన్హౌస్ ఎలా ఏని కూడా దీనిలో వీళ్ళు ఇంటిగ్రేట్ చేశారు. అంటే ఇప్పుడు మనం సర్కిల్ టు సెర్చ్ లాంటి ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా దీంతో చేసేయచ్చు. ఓవరాల్ చూసుకున్నట్టయితే బాగుంది. పల్చగా కర్వ్డ్ డిస్ప్లే తోటి, మంచి డిస్ప్లే తోటి, మంచి ప్రాసెసర్ తోటి, ఫాస్ట్ ఛార్జర్ తోటి అన్నీ బాగానే ఇచ్చారు. కాకపోతే యూఏ దగ్గర ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే బాగుండు. కెమెరాస్లో కూడా అన్ని చోట్లలో కరెక్ట్ ఫొటోస్ని క్యాప్చర్ చేయట్లేదు. కొన్నిసార్లు మంచి ఫొటోస్ క్యాప్చర్ చేస్తుంది, కొన్నిసార్లు మిస్ చేసేస్తుంది. ఎడ్జ్ డిటెక్షన్ కూడా మిస్ అయిపోతుంది. సో అక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఇంకా ఈ మొబైల్ అనేది బాగుండేది. సో మరి ప్రజెంట్ నేనైతే గెస్ట్ చేసి 15,000 బడ్జెట్లో తీసుకొస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు కింద కామెంట్లో రాయండి. మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది అని కూడా కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.